హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో స్వీట్ కార్న్ సూప్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. స్వీట్ కార్న్ సూప్ తయారు చేయడానికి నేను సగం స్వీట్ కార్న్ అండి ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. ఈ స్వీట్ కార్న్లో మనం సగం స్వీట్ కార్న్ని చాకుతోటి ఈ విధంగా 2-3 భాగాల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను సగం స్వీట్ కార్న్ని 3 పీసెస్ కింద చేసుకున్నాను. స్వీట్ కార్న్ సూప్ తయారు చేయడానికి నేను 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. బటర్ కూడా వేసుకోవచ్చును. దీనిలోనికి 3 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చిన్న పీసెస్గా చేసుకున్నాను. వీటిని ఈ నేతిలో వేస్తున్నాను. ఒక 8 బీన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను. ఒక చిన్న క్యారెట్ని ఈ విధంగా పీసెస్ లాగా తురుముకున్నాను. వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను. చిన్న క్యాబేజ్ అండి ఈ విధంగా చిన్న ముక్కలుగా తురుముకున్నాను. ఈ క్యాబేజ్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటిని అన్నిటిని మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. దీనిలోనికి నేను స్వీట్ కార్న్ వేస్తున్నాను. దీనిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి పీసెస్గా కోసి ఉంచుకున్న కార్న్ కూడా వేసేస్తున్నాను. దీనిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పంచదార వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను 2 గ్లాసుల మరుగుతున్న నీటిని వేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. 5 నిమిషాలు ఇది సూప్ మరిగిపోయింది. నేను 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. దీనిలోని కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని లిక్విడ్ లాగా చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్ని నేను సూప్లో వేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ లిక్విడ్ వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోని నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని నేను ఈ గిన్నెలోనికి తీసుకుంటున్నాను సూప్ని. చూసారా, స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.